గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గోదర్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి ఇయర్ మా మమ్మీ ఆవకాయ పచ్చడి, టమాటా పచ్చడి, మాగాయ పచ్చడి అండ్ చికెన్ పచ్చడి కూడా పెడతారు. అంటే చాలా ఈ సమ్మర్ సీజన్ అంటేనే పచ్చళ్ళు కదా మనకి గుర్తుకొచ్చాయి. సో ఈసారి మా తాతయ్య వాళ్ళ చెట్టుకి మామిడికాయలు బాగా కాసినాయి. సో మా తాతయ్య చేతితో పెట్టించుకోవాలని మాకు చాలా స్పెషల్ మాట. ప్రతి ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు పెడతారు, కానీ మా ఇంట్లో వచ్చేసేటప్పటికి మా తాతయ్య పెడతారు. సో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. చెప్తా చెప్పు గజాల చెప్పు. చెప్పు గజాల మాట్లాడు గజాల మాట్లాడు చెప్పు. అలాగా మీరు కూడా కాయ తెచ్చుకొని ఇలాగా చిన్న ముక్కలు కోసుకొని తొక్కలు తీసుకొని జీడి తీసుకొని చిన్న చిన్న ముక్కలు ఉప్పు కారం అమ్మా ఈ కూకొని చెప్పువాడికి ఏంటి అంత కోసివాడికి తెలుస్తుంది. మేము ఇక్కడ మీడియం సైజ్ 20 కాయలు అయితే తీసుకున్నాము. మాకైతే 4 కేజీల వరకు వచ్చాయి ముక్కలు. చిన్న సైజు కోసుకున్నాం వల్ల. అదే పెద్ద సైజు అయితే 3 కేజీలు అలా వస్తాయి. ఇక్కడ మా తాతయ్య వచ్చేసేటప్పటికి సేరుతో అయితే కొలుస్తున్నారు. సేరు వచ్చేసి కేజీ పడుతుంది అనమాట. అలాగే తవ్వ అయితే 1/2 కేజీ పడుతుంది. అలాగే కొంచెం అయితే 4 కేజీలు అలా పడుతుంది అనమాట. మా తాతయ్య ఇక్కడ వచ్చేసేటప్పటికి సేరుతో కొలిచారు ముక్కల్ని. మిగతా వచ్చేసేటప్పటికి ఉప్పు కారం ఆవపిండి అయితే తవ్వతో కొలిచారు. ఇక్కడ మా తాతయ్య కేజీ ఆవపిండి అయితే వేశారు. అలాగే కారం కూడా కేజీ వేశారు. అంటే ఆవపిండి ఎంత వేసుకుంటామో సరిపడగా అంతే కారం కూడా వేసుకోవాలంట. ఉప్పు వచ్చేసేటప్పటికి 1/2 కేజీ వేసుకున్నారు. సో మీరు కూడా చూడండి ఎంత క్వాంటిటీ వేస్తున్నాను. ఇక్కడైతే మేము తీసుకున్న ముక్కలకి సరిపడా క్వాంటిటీ అయితే మేము ఉప్పు కారం వేసుకున్నాం. మీకు ఇంకా సరిపోలేదు అంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. ఇక్కడైతే మా తాతయ్య 50 గ్రాములు మెంతులు అయితే తీసుకున్నారు. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక 100 గ్రాముల దాకా తీసుకున్నారు.
మీకు ఇది తెలుసా, జాడీలోనే పచ్చడి ఎందుకు పెడతారో, స్టీల్ బాక్స్లో ఎందుకు పెట్టారో? ఎందుకంటే పికిల్స్లో అసిటిక్ యాసిడ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో దానివల్ల మనం ఎప్పుడైతే పికిల్స్ని మెటల్స్లో లైక్ మెటల్ కంటైనర్స్లో స్టోర్ చేసినప్పుడు ఏదైతే అసిటిక్ యాసిడ్ ఉంటుందో ఆ మెటల్తో రియాక్ట్ అవుతుంది. సో అలా రియాక్ట్ అవ్వడం వల్ల కొంచెం కెమికల్ రియాక్షన్స్ జరిగి దాని తర్వాత మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అందుకనే మనం ఎప్పుడు మెటల్స్ని ప్రిఫర్ చేయము. గ్లాస్ కంటైనర్స్, జాడీలు వీటిల్లో ప్రిఫర్ చేస్తారు. సో అది సేఫ్ కాబట్టి అందుకని ఎప్పుడు మెటల్స్ ప్రిఫర్ చేయకుండా జాడీలు అవి ప్రిఫర్ చేస్తారు, అందులోనే స్టోర్ చేస్తారు. ఏం పెట్టినా? రాజారావు గారు ఆవకాయ పచ్చడి అని పెట్టినా? చెప్పు తాత. సో ఫైనలీ మా తాతయ్య అయితే ఆవకాయ పచ్చడి పెట్టేశారు. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత రెడ్డిష్గా ఉందో, ఎంత బాగుందంటే. ఇంకా లాస్ట్ అయితే ఎలాగో కలిపిన దాంట్లో అన్నం వేసుకుని ఆ ముద్ద తింటే కానీ తృప్తిగా అనిపించదు. సో మా తాతయ్య అయితే కలిపేసి మాకు కూడా పెట్టేశారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి గైస్, మా తాతయ్య వీడియో తీసుకోమని చెప్తున్నారు. ఇది కూడా తినిపించేది ఆల్రెడీ తీసినానని చెప్పాను. మా తాతయ్య అవునా నాకు తెలీదు, నేను చూడలేదు అంటున్నారు. తాతయ్య చాలా హ్యాపీ కూడా అనిపించింది. మా మమ్మీ తిన్నారు, మా అమ్మమ్మ పక్క నుంచి తినిపించాలని అంటున్నారు. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. అంతవరకు ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.